సిటీ రౌండ్ అప్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సినీ నటి రాశి ఖన్నాతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు జూబ్లీ హిల్స్ లోని కావూరు హిల్స్ లో సందడి చేశారు. జ్యోతిరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన మిర్రర్స్ లగ్జరీ సలూన్ ను టాలీవుడ్ నటి రాశి ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 2 దశాబ్దాలుగా ఉన్న తమ సంస్థ అంతర్జాతీయ స్థాయి సేవలు అందిస్తున్నారని సంస్థ ప్రతినిధి గూడపాటి విజయలక్ష్మి, సినీ తారలు శ్రీకాంత్, నవదీప్, ఆలీ, సునీల్, పలువురు నటీమణులు, ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదన్ రామ్ రెడ్డి, ఎస్ గోపాల్ రెడ్డి, కొరటాల శివ, బివి వినాయక్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నేతలు నిరసన చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. అలాగే కేంద్ర నిధులతో నిర్మాణంలో ఉన్న ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదని హెచ్చరించారు. అభివృద్ధి అంశాలపై రాజకీయాలు మానుకొని ప్రజల సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మెగా డాన్స్ ఫెస్ట్ సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. స్ఫూర్తి మ్యూజిక్ డాన్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో స్ఫూర్తి నేషనల్ మెగా డాన్స్ ఫెస్ట్ పేరిట నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు స్ఫూర్తి మ్యూజిక్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ సూరతేజ సుబ్రాంత్ మాస్టర్ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే పోటీ ప్రపంచంలో రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ అన్నారు. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల వైభవ్ పేరిట బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో 14వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీకాంత్లతో కలిసి ఓయూవీసీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. టెక్నాలజీ అనేది సమాజం యొక్క అభివృద్ధికి ఎంతో అవసరమని చెప్పారు. కింగ్కోటిలో రాత్రి సమయంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను ఆకతాయిలు టార్గెట్ చేస్తున్నారు. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ లాక్కునేందుకు యత్నించడంతో మొబైల్ కింద పడిపోయింది. ఈ ఘటనను వెనక నుంచి మరో వాహనదారుడు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేపీహెచ్బీపీఎస్ పరిధిలోని ఓయూ హోటల్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాల్ని ఆహారం కోసం బయటకు పంపి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. స్నేహితుడికి మిస్ యూ బాయ్ అంటూ లొకేషన్ మెసేజ్ పంపాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే లోకేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. దేశవాళీ క్రికెట్ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎందుకు చిన్నచూపు చూస్తుందో ఆ జట్టు యజమాని కావ్య మారన్ సమాధానం చెప్పాలని టీడీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సాట్ మాజీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లోని ఏఆర్హెచ్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి వెంకటేశ్వర రెడ్డి ధర్నా చేశారు. అనంతరం ఎస్ఆర్హెచ్ ప్రతినిధి నగేష్ కు వినతి పత్రం సమర్పించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఎస్ఆర్హెచ్ వారిలో నుంచి ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు.